అక్రమ గుంపుని చెదరగొట్టడం కోసం ముందస్తు హెచ్చరికలిచ్చినారు. మీరు వెళ్ళిపోమని. వెళ్ళిపోని పక్షంలో తర్వాత ఏం చర్యలు చేయబోతున్నారు చూస్తున్నారు. చూడండి, ముందుగా ఉన్న సెక్షన్ ని ఇన్ఛార్జి గారు ఆర్డర్స్ ఇచ్చినారు ఛార్జ్ చేయమని. మాకు అక్కడ నుంచి ఎదిరిపోయినందున ఇన్ఛార్జి గారు వెనక్కి రమ్మని ఉత్తర్వులు జారీ చేసినారు. వారి ఉత్తర్వుల వరకు వెనక్కి వెళ్తున్నారు. పార్టీని ఫైర్కు ఆదేశాలు జారీ చేస్తున్నాడు. ఇన్ఛార్జి గారి ఉత్తర్వుల వరకు ఫైర్ జరపడం మొదలు పెట్టినారు. బాబు మీరు కొంచెం సైడ్ ఎన్నికెళ్ళండి, అందరు కనపడాలా. మాపును చెదరగొట్టడానికి ఇందాక 2 టీయర్ గ్యాసులు వదిలినారు. కదలని పక్షంలో తదుపరి చర్యలు ఏం చేయాలని ముందుగా ఉన్న సెక్షన్ ని ఇన్ఛార్జి గారు ఆర్డర్స్ ఇచ్చినారు ఛార్జ్ చేయమని. ఎలక్షన్లు అయితే మనకి ప్రశాంతంగా జరిగాయి. ఎలక్షన్ తర్వాత చిన్న అలజడి అనేటువంటి చోటు చేసుకుంది జమ్మలమడుగులో. దాన్ని పోలీసు వారు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎటువంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు. అదేవిధంగా రాబోయేటువంటి కౌంటింగ్ సమయంలో కూడా ప్రజలందరూ కూడా ఎటువంటి గొడవలు అల్లర్లకు పాల్పడకుండా శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాం. ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం కలిగించినా ఇప్పుడు చూపించినటువంటి మాబ్ ఆపరేషన్ ఎలా అయితే ఉందో లాఠీ చార్జ్ కానీ టీయర్ గ్యాస్ ప్రయోగించడం, కాల్పులు జరపడం అటువంటి చర్యలు పోలీసు వారు తీసుకోవడానికి సన్నద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాం. లేదంటే మీపై కేసులు నమోదు చేస్తారు, తీవ్రమైన చర్యలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసు వారికి సహకరించాలిగా కోరుతున్నాం.